అడిగింది ఏమైంది ఏమైంది ఇదేదో జరిగింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు, పవర్డ్ బై చిల్లపల్లి శ్రీవర్లి కాంచిపట్టు చీరల ప్రత్యేక నిలయం. ఆల్ రైట్, ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది మన గుంటూరు. లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో లలలలలలల. ఓకే, హుషారుగా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. అసలే ఈ రోజు మన షోకి గెస్ట్ గా నీలవేణి వచ్చారు. ఏడ్సేల్ ఏంటి సంగతులు? ఏం లేవండి. ఏంటి అంత సాఫ్ట్ గా ఉంటే ఎలాగా భావన ఎలా కంట్రోల్ లో పెడతావు చెప్పు ఫస్ట్. ఏం పేరు? కల్పనాదేవి. కల్పనాదేవి. దేవి మౌనమా అని ఎప్పుడన్నా బాగా పాట పాడా? లేదండి, మౌనంగానే ఉంది మా చెల్లి, ఇంకేం పాట పాడతాడు? బావ పేరేంటి? శ్రీనివాస్. శ్రీనివాస్. శ్రీనివాస్ అనే పేరున్న వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు. ఎందుకంటే కాలేజ్ లో గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఆ తర్వాత లైఫ్ లో 2-3 వైఫ్లు ఉంటారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఒక్కసారి నా వైఫ్ ఇలా ఇచ్చిందే, ఏం మాట్లాడుతున్నావు? అసలే ఈ రోజు మన థీమ్ చిరుతిళ్ళు. సాధారణంగా వండుకునే లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ కాకుండా అప్పుడప్పుడు సరదాగా. సో ఇంట్లో డబ్బాలతో చాలా మంది, నా చిన్నప్పుడు చూసావాడిని, మా అమ్మమ్మ డబ్బాలతో జంతికలు, సున్నుండ్లు ఇవన్నీ చేసి పెట్టేవాళ్ళు. ఎప్పుడైనా మధ్యాహ్నం కావాలంటే కళ్ళు అంటే ఎప్పుడు వెళ్తాయి కానీ వాళ్ళు ఎప్పుడు ఇవ్వరు, అప్పుడప్పుడు ఇస్తారు. అలాంటిది ఏమైనా ఉందా మన ఇంట్లో? ఉన్నాయి. బావ కోసమా నీ కోసమా? అందరి కోసం. ఏముంటాయి? ఇవే చక్రాలు, అరిసెలు, సుండుండలు. అమ్మా, అయితే నేను ఈ రోజు మా చెల్లింటికి వెళ్తాను. చాలా శాఖలు ఉన్నాయా? మల్లెపూలు తెమ్మంటే గులాబీ పూలు తెచ్చాడు, దానికి ఇవ్వు పోని. మల్లెపూలు తెమ్మంటే గులాబీ పూలు తెచ్చారు ఏంటండి? ఏంటి ఏమండి కాదు, ఇడ్లీ ఆర్డర్ ఇవ్వాలి, ఇడ్లీ వార్నింగ్ ఇవ్వాలి. ఉదర్ దేకో ఉదర్ హై శ్రీనివాస్. చూసారంటే మాకిస్తారు, చూసారంటే మాకిస్తారు. సరే, శ్రీనివాస్ గారిలో మీకు నచ్చిన 4 క్వాలిటీస్ చెప్పండి. చాలా మంచి వ్యక్తి, బాగా చూసుకుంటారు, ఎవరిని ఇబ్బంది పెట్టరు. సరే, వెళ్ళిపోదాం టంగ్టెస్టర్కి. జాగ్రత్తగా విను. తాటి చెట్టు ఎక్కి తాటి పండు కోసిన తాండ్ర తాతారావు, తాటి తాండ్ర కోసం తాటి చెట్టు ఎక్కిన తాలింపు పాపారావు. రాక రా, అద్దద్దని డాన్స్ అయితే ఇక్కడే ఇయ్యాలా డాన్స్? రా, కమాన్. ఏం పేరు బావగారి పేరు? కృష్ణప్రసాద్. ముద్దుగా ఏమని పిలుస్తారు? ఆయన పేరు ప్రసాద్. అయితే నేను ఆయన పేరు అడిగితే ఆయన పేరు కృష్ణప్రసాద్ అని మీ పేరు కూడా కలిపేస్తారా? కలపాలి, కలిపితేనే బాగుంటది. కృష్ణప్రసాద్ అంటేనే బాగుంది కదా. సరే, మీ పేరు సారాయి దుకాణం అంటారు. మీ పేరేంటి? నా పేరు కృష్ణకుమారి. ఆయన పేరు అడిగితే మాత్రం మీ పేరు కలిపేస్తుంది అందులో. కలిపితే అందంగా ఉంటుంది బాగా. రాధాకృష్ణ. ఎవరు అనుకుంటారు, ఆయన మీరా? ఇద్దరం. ఆయన కృష్ణుడిగా, ఆయన కృష్ణలీలల గురించి నాలో చెప్పండి. ఏమీ లేదండి. ఏం చేస్తారు ఆయన? ఏదో చిన్న చిరు వ్యాపారం. అయ్యే ఏంటి చెప్పక్క, ఏంటి ఏం చేస్తారు? అందమైన భావనలకు శారీస్ అమ్ముతూ ఉంటారు. అద్దా, మొదలు పెడదాం, జాగ్రత్తగా విను. గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి గుంటూరులో దిగి గుడి పక్కన నడుచుకుంటూ గుగ్గిళ్లు కొనుక్కొని గుడివాడు చేరుకున్న గుంతల గజలక్ష్మి. గుంతల గజలక్ష్మి. మొదలెట్టి నేను ఉన్నాను కదా. గుంటూరు టు గుంతల గజలక్ష్మి. గోదావరి స్టార్ట్ చేయి. గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి గుంటూరులో దిగి గుడి పక్కన నడుచుకుంటూ గుగ్గిళ్ళు అమ్ముతూ గుంతల గజలక్ష్మి గుగ్గిళ్ళు తినేసింది. సరే, నువ్వు గుగ్గిళ్ళు అమ్మితే ఎలా అమ్ముతావు? నేను అమ్మను. బొట్ట నిండా గుగ్గిళ్ళు ఉన్నాయి, ఈ రోజు అమ్మాలి. కావాలంటే లిప్స్టిక్ లో అవన్నీ అమ్ముతాను. నాకు ఈ టార్చర్ ఏంటి? అంటే గుంటూరులో లిప్స్టిక్ బుట్లో పెట్టుకొని అమ్ముతారా? బుట్లో పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టి అమ్ముతాను. బ్యూటీషియన్ 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 మేకప్ చేస్తే అందంగా మిమ్మల్ని చక్కగా భామలు సత్యభామలకు రెడీ చేసి పంపిస్తా. అందరు రండి. జాగ్రత్తగా విను. గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి గుంటూరులో దిగి గుడి పక్కన నడుచుకుంటూ గుగ్గులు కొనుక్కొని గుడివాడు చేరుకుంది గుంతల గజలక్ష్మి. గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి గుంటూరులో దిగి గుడి పక్కన నడుచుకుంటూ గుగ్గిళ్ళు తింటూ పోనీ గుంతకల్లు ఎక్కడో చూడాలని గుంతకల్లు వెళ్ళింది. గుంతల గజలక్ష్మి మొత్తం. గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి గుంటూరులో దిగి గుగ్గిళ్ళు తినుచు గుడి పక్కన నడుస్తూ మళ్ళీ మొదటి నుంచి. గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి గుంటూరులో దిగి గుడి పక్కన నడుస్తూ గుగ్గిళ్ళు తింటూ గుంతల గజలక్ష్మి. కృష్ణవేణి గారు, మీ పేరేంటి? నా పేరు భారతి అండి. భారతి. ఓకే, భారతి గారు, బావగారి పేరేంటి? శేఖర్.
శేఖర్ ఏమని పిలుస్తారు మీరు? శేఖర్. ఏ షేకు. భారతి మిమ్మల్ని బావగారు ముద్దుగా ఏమని పిలుస్తారు? భారతి అనే బారు. పిలుస్తారు. భారతి అనే పిలుస్తారు. భారతి అంటే ప్రేమ వచ్చినప్పుడు ఎప్పుడైనా సమ్ టైమ్స్ బంగారం అని పిలుస్తారు. బంగారం. బంగారం. ఆయన బంగారం ఎందుకు పిలిచారంటే మీరు ఎప్పుడు బంగారం కొనాలన్నా నువ్వే నాకు బంగారం నీకెందుకే కదా, సేమ్ అదే డైలాగ్. అందుకని బంగారం అని పిలుస్తారు. నేను చెప్పానా మరి అందుకే ఆయన బంగారం అని పిలిచినప్పుడు ఆ పేరు వద్దు వేరేది అనాలి. అప్పుడు ఏదో బాగుంది కదా అని మురిసిపోతే తర్వాత ఇలాగే ఉంటది. మరి సరే మొదలెడదాం కదా. తాటి పండు కోసం తాటి చెట్టు ఎక్కిన తాండ్ర తాతారావు, తాటి తాండ్ర కోసం తాటి చెట్టు ఎక్కిన తాలింపు పాపారావు. సింపుల్ గా తాటి పండు కోసం తాటి చెట్టు ఎక్కిన తాండ్ర తాతారావు, తాటి తాండ్ర కోసం తాటి చెట్టు ఎక్కిన తాలింపు పాపారావు. తాటి పండు కోసం తాటి చెట్టు ఎక్కిన తాండ్ర తాతారావు, తాటి తాండ్ర కోసం తాటి చెట్టు ఎక్కిన తాలింపు పాపారావు. తాటి పండు కోసం తాటి చెట్టు ఎక్కిన తాతారావు. తాతారావా? తాతారావు. తాండ్ర తాతారావు. తాండ్ర తాతారావు. తాండ్ర తాత కోసం తాటి చెట్టు ఎక్కిన తాత. ఇలా కాదు, తాలింపు తాతారావు. ఇలా తుత్తు కాదు, పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. నీ పనిష్మెంట్ ఏంటి అంటే ఆ రోజుల్లో నీ వయసు 16, నువ్వు ఒక అబ్బాయిని లవ్ చేసావు. మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయాలి. ఓకే, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఏం మాట్లాడుతున్నావు? ఇవే తగ్గించుకుంటే మంచిది. అసలు మన వంశం ఏంటి, మీ అమ్మ ఏంటి? నాన్న నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఏం జరుగుతుంది ఏంటో నాకు తెలియదు. నేను ఇదేనా నేను నేర్పించింది? అప్పట్లో అమ్మకు కూడా ఒక లవర్ ఉన్నాడంట, మీ దగ్గర చెప్పలేదు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఎంత పని చేసావు? లేదు మిమ్మల్ని లవ్ చేశాను నేను. తారక్ అనే ఎవరినో ప్రేమించావా లేదా? అది ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను తారక్ ని. సారీ నాన్న, ప్లీజ్ ఇదొక్కటే, నేను ఇంకేదో అడగను జీవితంలో. ఇటు నుంచి సారీ రావట్లేదేంటి? నేనెందుకు అడగాలి? మరి తారక్ ఏదో అంట కదా. తారక్ చూసుకుంటారు, పర్లేదు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు తారక్ చూసుకుంటారు. ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నాను కదా. తారక్ ఏంటంటే 3 ముళ్ళ 6 ముళ్ళ సీరియల్. పాప చాలా ఇంటెలిజెంట్. ఏం పేరు చెల్లి? ప్రియాంక. ప్రియాంక. లవ్ అరేంజ్డా? లవ్వే. చేసుకుంటున్నారు. ఇందాక ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ కొట్టిందనమాట. సో ఎన్ని సంవత్సరాలు లవ్ తర్వాత ఇంట్లో చెప్పారు? మరి అన్ని ఇయర్స్ లాగ్ చేయలేదు, జస్ట్ 6 months కి లాగిచ్చేసాం. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేసింది? తనే. ఎన్ని సంవత్సరాలు పెళ్ళి? 1 year. 1 year. ఓకే చలో ఇప్పుడు మొదలు పెడదాం. ఓకే, గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి గుంటూరులో దిగి గుడి పక్కన నడుచుకుంటూ గుగ్గిళ్ళు కొనుక్కొని గుడివాడు చేరుకుంది గుంతల గజలక్ష్మి. అంతే. గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి గుంటూరులో దిగి గుడి పక్క నుంచి నడుచుకుంటూ గుగ్గిళ్ళు కొనుక్కొని తింటూ గుడివాడ చేరిన గుంతల గజలక్ష్మి. గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి గుంటూరులో దిగి గుడి పక్కన గుగ్గిళ్ళు కొనుక్కొని తింటూ నడుస్తూ గుడివాడ చేరుకున్న గుంతల గజలక్ష్మి. వావ్, వెనకాల అత్తగారు సపోర్ట్ ఫుల్. ఇదే హుషారుతో మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివాంగి. ఆల్రెడీ ఈ రోజు మన ఓ శివంగిలో మనం ఆడుతున్న గేమ్ పేరు తార్మార్ టక్కర్మార్. అంటే ఏం లేదు, చాలా సింపుల్ అండి. అసలు ఇలాంటివి అంటే మా వాళ్ళు ఊదేస్తారు నాకు తెలుసు. సో ఈక్వల్ గా గ్లాసెస్ ఇచ్చాం. ఒకటి రెడ్ కలర్ ఉంది, మిగతా అన్ని బ్లూ కలర్ ఉన్నాయి కదా. సో మీరు ఒక్కొక్కటి తీసి రెండు తీయకూడదు, అప్పుడు మైనస్ పాయింట్లు అవుతాయి. ఇలా ఒక్కొక్కటి తీసి ఫాస్ట్ గా పెట్టి ఈ రెడ్ పైకి రావాలి. సో రెడ్ పైకి ఎన్నిసార్లు వచ్చిందో నేను టైంలో అన్ని పాయింట్స్ వస్తాయి అనమాట. ఇంకా రాలేదు, రావాలి. వచ్చాడు, ఒక పాయింట్ వస్తుంది. అలా మళ్ళీ ఇది కింద పెట్టేసి ఇంకో పాయింట్ వస్తుంది. ఓకే, అర్థమైందా? ఫస్ట్ ఆడడానికి ధనలక్ష్మి గారు, జ్యోతి గారు రెడీగా ఉన్నారు. ఎవరు ఎక్కువ పాయింట్లు సాధిస్తారో చూసే జడ్జ్ మా నీలవేణి గారు. ఓకే, ఇప్పుడు నీలవేణి గారు, అటువైపు ఆడేవాళ్ళు గెలిస్తే మీరు గెలిచినట్టు, ఇటువైపు ఆడేవాళ్ళు గెలిస్తే నేను గెలిచి చూద్దామా? మీరే గెలవాలి. మీరే గెలవాలి, కాపాడాలి. నెక్స్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా అటువైపు అందరూ మీ టీం, ఇటువైపు అందరూ నా టీం. ఎవరి టీం గెలుస్తారో చూద్దాం. 3, 2, 1 గో. పెట్టాలి. అది అప్పుడప్పుడు పెళ్లిళ్ళలో గ్లాసులు మా వాళ్ళే పెడుతూ ఉంటారు భోజనాలకి, వాటర్ కి. మిగతావన్నీ వాళ్ళు క్యాటరింగ్ చేసిన వాటర్ పెట్టేది మాత్రం చాలా ఈజీ అనమాట. ముందు టిట్టి గ్లాసులు పెట్టాలి. తర్వాత ఏంటి ఇంకా రాలేదు, వచ్చింది 1 పాయింట్. అంటే వెళ్ళిపోతుంది మళ్ళీ. అది ఇంకా 1 పాయింట్ వచ్చింది. కాదు
2 పాయింట్స్. మనది 2 పాయింట్స్. లాస్ట్ 15 సెకండ్స్. 3 వచ్చేసిందా? సో 2 పాయింట్స్ 3 పాయింట్స్. ఆల్రైట్, ఈ రోజు మన ఓషింగ్ లో మనం ఆడుతున్నాం తార్మార్ టక్కర్మార్ గేమ్ లో ఇప్పటి వరకు 3 పాయింట్లతో హైయెస్ట్ లో ఉన్నారు మన ధనలక్ష్మి గారు. అండ్ ఇప్పుడు వాసవి అండ్ సంధ్య రెడీగా ఉన్నారు ఆడడానికి. ఓకే, సో 1 minute టైం ఇస్తాం. 3 దాటి బయటికి రావాలి అవి. మీకు రెడ్ కలర్, మీకు బ్లూ కలర్. 3, 2, 1 గో. ఒక్కొక్క గ్లాసే తీయాలి, 2 తీయకూడదు. అదేంటి పైనుంచి కిందకి అనుకున్నా, మీరు కింద నుంచి పైకి పెడతారా? ఎలా అయినా పెట్టండి, మాకు పాయింట్ కావాలి. మనకు 1 పాయింట్ వచ్చింది. టైట్ గానే ఉన్నాయి, గట్టిగా లాగుతున్నారు వాళ్ళు. 1 పాయింట్. మరి అది సూపర్. ఇప్పుడు వచ్చింది మనకి ఫాస్ట్. ఓకే, వచ్చేస్తుంది మాకు కూడా 2 పాయింట్. 2 పాయింట్లు ఇంకా రాలేదు. టైం ఉంది. ఇప్పుడు వచ్చింది 3 పాయింట్. కమన్ కమన్ కమన్. 5, 4, 3, 2, 1 అండ్ స్టాప్. సో ముందుగా 4 పాయింట్స్ వాసవి గారు సాధించారు, తర్వాత సంధ్య గారు 4 పాయింట్స్ సాధించారు. సో ఫాస్ట్ గా ఈ రౌండ్ లో 4 పాయింట్స్ వచ్చింది వాసవికి. ఓకే, ఆల్రెడీ ఈ రోజు మన ఓషివంగిలో మనం ఆడాం తార్మార్ టక్కర్మార్ గేమ్. సో 4 ఆడారు. 4 ప్లేయర్స్ లో చాలా ఫాస్ట్ గా 4 పాయింట్స్ సాధించి ఈ రోజు గేమ్ విన్నర్ గా నిలిచారు వాసవి. కంగ్రాచులేషన్స్. సో విన్నర్స్ కంటే మనం నాలాంటి రన్నర్స్ కూడా ఎక్కువగా ఎంకరేజ్ చేయాలి. సో ఎప్పుడు మేము సెకండ్ లోనో థర్డ్ లోనో ఉంటాం, ఎప్పటికైనా ఫస్ట్ లోకి వెళ్తామనే ఆశ కూడా ఉంటది మాకు కదా. సో అందుకే కొంచెం త్రుటిలో కొంచెం స్లోగా 4 పాయింట్లు సాధించారు సంధ్య గారు. కంగ్రాట్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనమే తన కుటుంబం అనుకొని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సుధారాణి గారు. సుధారాణి గారు ఎలా ఉన్నారు? సో ఇదంతా మన ఫ్యామిలీ, మన కుటుంబం, మన జెమినీ కుటుంబం కాబట్టి మీరు ఏం చెప్పాలనుకున్నా ఎలాంటి సంకోచం లేకుండా చెప్పొచ్చు. అంటే నాకైతే ఇది నాకు చాలా పెద్ద ప్రాబ్లం అండి. వినే మెంబర్స్ కి ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు. కానీ నాకేంటంటే నాకు మ్యారేజ్ 35 years అవుతుంది. 35 years లో దాదాపు నేను 20 మెంబర్స్ని, మా ఫ్యామిలీ మెంబర్స్ని మిస్ అయ్యాను. అంటే నాన్న చిన్నప్పుడే చనిపోయారు. నాన్న ప్రేమ అవని నాకు తెలియదు. నాకు 3 అమ్మాయిలండి. రెండో పాప పుట్టిన తర్వాత 1 నెలకి అమ్మ చనిపోయింది. అమ్మ 3 రోజులు హాస్పిటల్లో ఉంది, హార్ట్ స్ట్రోక్ వచ్చి. తను ఏంటంటే ఇంకా తనకి తెలిసిపోయింది, తను ఇంకా బతకలేనని తనకు తెలిసిపోయి గుంటూరు తీసుకెళ్ళమన్నారండి. అంటే అప్పుడు మేము నర్సరాపేట అమ్మ వాళ్ళది. తీసుకెళ్ళమంటే వస్తుంటే ఇంటికి వచ్చి నేను ఒక్కసారి తను చూడాలి, తను అసలు పసిపిల్ల తల్లి అంటే అంత హాస్పిటల్ బెడ్ మీద ఉండి కొడతాను నా గురించి ఆలోచించింది. ఒకసారి నేను ఇంటికి వెళ్ళి తను చూస్తానని చెప్పేసి లాస్ట్ కోరిక అది నాకంటే. కారు తీసుకొచ్చి ఇంటి ముందు పెడితే నేను అలా కరెక్ట్ 1 month బేబీ నాకు. ఆ బేబీని అలా ఒళ్ళో పట్టుకొని అమ్మకల్లో చూశాను. అమ్మ ఒకే ఒక్క చూపు చూసింది నన్ను. ఇంకంతే, ఐ మిస్ మమ్మీ. ఇప్పుడు కూడా నేను మర్చిపోలేనండి. నేను ఆ టైంలో అనుకున్నాను ఇంకా నాకు అసలు లైఫ్ ఏంటి, ఇంకా నాకు అమ్మ లేకపోతే నాకు అసలు ఏదీ లేదు నాకు అని అలా ఫీలింగ్ వచ్చేసింది. కానీ భగవంతుడు చాలా గొప్పవాడు కదండి. ఆయన ఆ ఫీలింగ్స్ అలా రోజు రోజుకి నాలో ఉన్న బాధను తగ్గించేసి నేను కూడా ఒక తల్లిని, నువ్వు తల్లి పోస్ట్కి వచ్చావు అమ్మ, కూతురు పోస్ట్ కాదు ఇప్పుడు అన్నట్లు నాకు ఆయన మనసు మార్చుకునేటట్టు నాకు ఒక ధైర్యం ఇచ్చాడు. నాకు ఇప్పుడు 3 అమ్మాయిలు, నేను ఒక తల్లి పాత్రగా నేను వాళ్ళని చూసుకున్నాను. నాకు 5 అన్నయ్యలండి, 3 అక్క చెల్లెల్లో. పెద్దన్నయ్య వదిన చనిపోయింది, కొడుకు చనిపోయాడు, వచ్చి కూతురు దగ్గర ఉంటున్నాడు. రెండో అన్నయ్య చనిపోయాడు. 2 కొడుకులు 35 yearsకేనండి, 2 కొడుకులు చనిపోయారు. ఆ చనిపోవటం కూడా ఏంటంటే చక్కగా షాప్ నుంచి వచ్చేసాడు, గేట్ తీస్తూ స్ట్రోక్ వచ్చేసి 35 years బాబు చనిపోయాడు. రెండో బాబు అయితే బాత్రూమ్కి వెళ్ళి స్నానానికి వెళ్ళాడు. ఏంటి ఇంకా రావట్లేదని వాళ్ళ ఆవిడ వచ్చి తలుపు తడితే లోపల చనిపోయి ఉన్నాడు. అలా 2 అయిపోయారు. మా వదిన ఒక్కతే అయిపోయింది. కూతురు ఉంటే అల్లుడు గారు చనిపోయారు కరోనాకి. ఆ 2 అన్నయ్య ఫ్యామిలీ అట్లా అయిపోయింది. 3 అన్నయ్య చనిపోయాడు. 4 అన్నయ్య ఏంటంటే అది ఎలా ఉంటుందంటే మనం అనుకుంటాం భగవంతుని అనాయాసైన మరణం అని, మనం మరణం చాలా తేలిగ్గా రావాలనుకుంటాం. అన్నయ్య కూడా అలానే సినిమాకి వెళ్ళాడండి. సినిమాలో చూసుకుంటేనే స్ట్రోక్ వచ్చేసింది. తను చనిపోతే పక్కన వాళ్ళు పిక్చర్ అయిపోయింది, ఏంటి తను లెగవట్లేదని చెప్పేసి తట్టి చూస్తే చనిపోయి ఉన్నాడు. అలా అన్నయ్య కూడా మిస్ అయిపోయాడు.
అట్లా మళ్ళా అక్కయ్య బావ, పెద్ద అక్కయ్య బావ అలానే చనిపోయారు. రెండో అక్కయ్య ఉంటే బావగారు చనిపోయారు, వాళ్ళ బాబు చనిపోయాడు, వాళ్ళ అమ్మాయి చనిపోయింది. ఇంకా నేను అనుకుంటాను అనమాట, మనం ఆస్తులు పోతే సంపాదించుకోవచ్చు కానీ మెంబర్స్ని పోతే సంపాదించుకోలేము అని నాకు ఎప్పుడు బాధ అనిపిస్తుంది. 80 సంవత్సరాలు మనకు వయసు వచ్చినా అమ్మ గాని నాన్న గాని ఉంటే అదే పెద్ద ఆస్తులు అనిపిస్తుంది మనకి. కానీ అమ్మే అసలు ఆస్తి లేదు నాకు. లేదు, కానీ మీరు ఒక్కటి అనుకోవాలి, మీకు 3 అమ్మాయిలు ఉన్నారు, మీ అమ్మగారే మళ్ళీ మీ కడుపుని మీ పాపగా పుట్టారు, నాకు 3వ పాప. నేను మామూలుగా అయితే ఇంక 3 అంటే ఈ టైం అసలు వద్దనుకున్నానండి, కానీ నాకు 3వ పాప పుట్టింది. అమ్మే మీ నాకు ఫ్యామిలీ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా 3 ఆడపిల్లలని అందరూ అలా ఇచ్చేసి, నాకు మా 3 ఆడపిల్లలు నిజంగా భగవంతు ఇచ్చిన వరమండి. వాళ్ళ తెలివితేటలు కానీ, వాళ్ళ ఆలోచన విధానం కానీ, నన్ను సపోర్ట్ చేయటం కానీ, ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవడం కానీ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ ఇస్తారు. ఈ రోజుల్లో అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. మీకు అమ్మాయి ఉంది అంటే రేపొద్దుట మీకు ఎలాంటి పొజిషన్లో ఉన్నా, ఎలాంటి రావాలని కాదు కానీ ఏ బాధ వచ్చినా, సో మిమ్మల్ని కంటికి రెప్పలో చూసుకునేది కూతురే, కొడుకు చూసుకోవడానికి కాదు, కానీ అప్పుడు సిచ్యువేషన్స్ వేరుగా ఉంటాయి. సో మీకు 3 అమ్మాయిలు ఉన్నారు కాబట్టి మీరు నిజంగా చాలా అదృష్టవంతులమ్మ. సో మీరు కానీ మీ హస్బెండ్ కానీ, సో మీ అమ్మాయి మీ ఇంట్లో ఉంది అనుకోవాలి, మీ నాన్నగారే మళ్ళీ అమ్మాయిగా మీ ఇంట్లో ఉన్నారు అనుకోవాలి. ఎనివే ఈ రోజు ఇది మీ ఫ్యామిలీ అనుకొని వచ్చి మీ మనసులో మాట మాతో షేర్ చేసుకున్నారు. సో మీ కొడుకు లేదా మీ బ్రదర్ అనుకొని వచ్చినందుకు మీకు ఒక చిన్న కానుక మన షో నుంచి తీసుకోండి మా. ఇది చూసినప్పుడల్లా మీకు బామ్మలు సత్యభామల షో అండ్ మా టీం మేమందరం గుర్తు రావాలి మీకు. సో ఇది ఈరోజు మన గుంటూరులో బామ్మలు సత్యభామలు. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా బామ్మలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in మీ డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామ్మలు సత్యభామలు.